హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమిని రౌడీల నుండి కాపాడి ఒక రౌడీ కాలర్ పట్టుకుంటాడు. రేయ్ ఫోన్ చెయ్యి అని అంటారు. సార్ నన్ను వదిలేండి సార్ అని అంటాడు ఆ రౌడీ. రేయ్ నిన్ను ఎవరు హైర్ చేసుకున్నారో నాకు బాగా తెలుసురా. ఆ అపూర్వే కదా, తనకి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు, లేకపోతే ఇప్పుడే నిన్ను జైలుకి పంపుతా అని అంటారు గగన్. వద్దు సార్, చెప్తాను సార్, మీరు చెప్పమన్నట్టే చెప్తాను అని ఆ రౌడీ అపూర్వకి కాల్ చేస్తాడు. అపూర్వ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఆ భూమిని చంపేశారో లేదో, ఇంకా ఫోన్ చేయట్లేదేంటి అని టెన్షన్ పడుతుంటే రౌడీ నుండి ఫోన్ వస్తుంది అపూర్వకి. హలో, చంపేశారా? ఆ భూమి పని అయిపోయిందా అని అడుగుతుంది అపూర్వ. అయిపోయింది మేడం, చంపేశాం. మీరు పంపించాల్సిన డబ్బులు పంపిస్తే మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం అని అంటారు రౌడీలు. రేయ్ నిజమే చెప్తున్నారా? నిజంగా ఆ భూమిని చంపేశారు కదా అని అంటారు. అయ్యో నిజమే చెప్తున్నాం మేడం, కావాలంటే ఫోటో పెట్టమంటారా అని అంటాడు ఆ రౌడీ. అక్కర్లేదులే, సూపర్, శభాష్రా, నేను చెప్పిన పని చేశారు. మీకు అనుకున్న దానికంటే డబల్ అమౌంట్ పంపిస్తాను, పండగ చేసుకోండి అని కాల్ కట్ చేసి, హమ్మయ్యా ఆ భూమి పైకి పోయింది. ఇక శరత్ చంద్రకి ఏకైక వారసురాలంటే కేవలం నా కూతురు నక్షత్ర మాత్రమే, ఆ భూమి కాదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. రౌడీ గగన్తో, సార్ మీరు చెప్పమన్నట్టే చెప్పాను సార్ అని చెప్పేసరికి, సరే ఇంకెప్పుడైనా ఇలాంటి పనుల్లో జోక్యం చేసుకున్నావో పో అని చెప్పి ఇంకలా భూమినైతే గగన్ తన కార్లో తీసుకువెళ్తూ ఉంటారు. భూమి గగన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏవండి అని పాపం ప్రేమగా పిలుస్తుంది భూమి. వద్దు, నువ్వేమీ మాట్లాడద్దు. నేనిప్పుడు నిన్ను ఒక చోటుకు తీసుకువెళ్తున్నాను. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రేపు కోర్టులో నిన్ను ప్రొడ్యూస్ చేసేంత వరకు నువ్వు అందరి దృష్టిలో, ముఖ్యంగా ఆ అపూర్వ దృష్టిలో చనిపోయినట్లు. కాబట్టి నేను తీసుకెళ్తున్న సీక్రెట్ ప్లేస్లో నువ్వు చాలా సీక్రెట్గా ఉండాలి, ఎవ్వరికంటా పడకూడదు, సరేనా అని అంటారు గగన్. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాను, మిమ్మల్ని ఎన్నోసార్లు కాదన్నాను, అయినా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. నేను ఎన్నిసార్లు ప్రమాదంలో పడినా మీరే నన్ను కాపాడుతున్నారు. ఎందుకండి? ప్రేమ అంత గొప్పదా అని అడుగుతుంది భూమి. చాలా గొప్పది భూమి, ప్రేమ చాలా గొప్పది. కానీ ప్రేమ కంటే పంతం ఇంకా ఎక్కువ. ఆ శరత్చంద్ర కూతురివి నువ్వు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కానీ, ప్రేమ మనసులో ఉంచుకోవాలని కానీ అనుకోవటం లేదు. కేవలం ఒక సాటి ఆడపిల్లగా మాత్రమే నేను నీకు సహాయం చేస్తున్నాను అని కార్ని ఒక ప్లేస్లో ఆపుతారు గగన్. భూమి బయటికి చూసేసరికి అది శరత్చంద్ర ఇల్లే. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏవండి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది. చూడు భూమి, ఆ అపూర్వ ఊరంతా వెతుకుతుంది, కానీ తను ఈ ఇంట్లో నీ రూమ్కి ఎప్పటికీ వెళ్ళదు. కాబట్టి నువ్వు నీ రూమ్లోనే చాలా జాగ్రత్తగా ఉండు. అందరూ నిద్రపోయాక నీకేదైనా ఆకలి వేస్తే వెళ్ళి ఫుడ్ తిను. ఎవ్వరి కంటా పడకుండా జాగ్రత్తగా ఉండు, అర్థమైందా అని అంటారు గగన్. మీరు నా కోసం అని అంటుంది భూమి. వద్దు భూమి, చెప్పాను కదా, నువ్వు జాగ్రత్తగా ఉండడం నాకు కావాలి. నేను ఈలోపు ఖచ్చితంగా ఆ హత్యాయత్నం ఎవరు చేశారు, నువ్వు నిర్దోషి ఎలా అయ్యావనేది నిరూపిస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని ఇంకా భూమిని బ్యాక్ సైడ్ డోర్ నుండి అలా ఇంకా ల్యాడర్ వేసి తన రూమ్కే పంపిస్తాడు గగన్. భూమి హ్యాపీగా అండ్ సేఫ్గా తన రూమ్లోనే స్టే చేస్తుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ, కృష్ణప్రసాద్, నక్షత్ర అందరూ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. డాక్టర్ బయటికి వచ్చి, మీకు గుడ్ న్యూస్, ఆయనలో చలనం కనబడుతుంది. ఆయన భూమి అని ఎవరో పేరుని కలవరిస్తున్నారు. కాబట్టి ఇంకొక 1 అవర్లో అతను కోమాలో నుండి బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మేజర్ చేంజెస్ అయితే కనిపిస్తే రేపు మార్నింగే మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇంకా చెప్తారనమాట డాక్టర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇంకా అందరూ శరత్చంద్ర కోలుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏయ్ కేపీ, అందరూ గుర్తుపెట్టుకోండి, బావ కోమాలో నుంచి బయటికి వస్తున్నాడు. మీలో ఏ ఒక్కరైనా ఆ భూమి పేరు బావ దగ్గర తీసిన, భూమి ప్రస్తావన బావ దగ్గరికి తెచ్చినా నేను ఊరుకోను. నేనంటే ఏంటో చూస్తారు. బావని హత్య చేయాలనుకున్న భూమి పేరు ఇంకా ఎప్పుడు బావ ముందు ఎవ్వరూ పిలవకూడదు. నేను నా బావకి సమాధానం చెప్పుకుంటాను, అర్థమైందా అని అంటుంది అపూర్వ. సరే వదినా, అలాంటి అమ్మాయి పేరు మేమెందుకు తీసుకొస్తాం వదినా అని అంటుంది మీరా. కృష్ణప్రసాద్ మాత్రం, అపూర్వ గారు మీరు చేసేది తప్పండి, ఆయన భూమి అని కలవరిస్తుంటే భూమి గురించి చెప్పకుండా అని అంటారు. ఏయ్ కేపీ, నా గురించి నీకు తెలీదా? నేను ఏం చేస్తానో నీకు తెలీదా? నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే బావ దగ్గర ఆ భూమి పేరు తీసుకురాకుండా ఉండు,
అర్థమైందా అని చెప్పి ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది అపూర్వ. శరత్చంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తూ భూమి భూమి అని కలవరిస్తూ ఉంటారు. బావా, నేను బావా, నీ అపూర్వని. నీకేం కాలేదు బావా, దేవుడు మన వైపు ఉన్నాడు, అందుకే నీకేం కాలేదు బావా అని చెప్పి ఇంకా అపూర్వ అయితే శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. మేడం, ఇప్పుడే అతను కోమాలోంచి బయటికి వచ్చారు. మీరు ఇంతలా తన్ని దగ్గర ఉండి ఏడుస్తూ ఉంటే ఆయన మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. మీరు వెళ్ళిపోండి మేడం, అందరూ కాస్త బయటికి వెళ్ళండి అని ఇంకా డాక్టర్, నర్స్ అక్కడి నుండి అందరినీ బయటికి పంపించేస్తారు. కృష్ణప్రసాద్ అపూర్వతో ఇప్పటికైనా ఎలా అయినా శరత్చంద్ర గారికి భూమి తన కన్న కూతురని నేను చెప్తాను అని మనసులో అనుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ని ఆపుతుంది అపూర్వ. ఏంటి కృష్ణప్రసాద్, భూమి కన్న కూతురని బావతో చెప్పి ఇంకా బావని బాధ పెట్టాలనుకుంటున్నావా? కన్న కూతురే తనపై హత్యాయత్నం చేసింది అని తెలిస్తే బావ ఏమైపోతాడోనని ఒక్క నిమిషం కూడా ఆలోచించవా? చూడు, ఆ భూమి కన్న కూతురని శరత్చంద్ర బావకి తెలిసేలా చేశావనుకో, అప్పుడు నిన్ను ఈ భూమిపై ఉంచకుండా చేస్తాను, గుర్తుపెట్టుకో అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కృష్ణప్రసాద్ ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు. ఇదే ఇలా ఉండగా గగన్ వాచ్మెన్ దగ్గరికి వెళ్తారు. శరత్చంద్ర గెస్ట్ హౌస్లో వాచ్మెన్ దగ్గరికి. ఆ వాచ్మెన్, సార్ ఎవరు సార్ మీరు అని అడుగుతారు. మొన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చాను, చెప్పు అసలు ఏం జరిగింది? ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చారు? భూమి కాకుండా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడుగుతారు గగన్. సార్ అంటే అది అని తడబడుతూ ఉంటాడు వాచ్మెన్. సార్, మీరు నన్ను పోలీసులకి పట్టించనంటే నిజం చెప్తాను సార్ అని అంటారు. చెప్పు, నిజమే చెప్పు అని అంటారు గగన్. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే ఫస్ట్ ఇద్దరు వచ్చారు సార్. శరత్చంద్ర గారి మేనల్లుడు, వారి బావగారు కృష్ణప్రసాద్ గారు, చెర్రి బాబు వచ్చారు. వచ్చి రేయ్ శరత్చంద్ర బయటికి రారా అని పిలుస్తారు కృష్ణప్రసాద్. ఏయ్ కేపీ, మైండ్ పోయిందా అని అంటారు శరత్చంద్ర. నీకే మైండ్ పోయిందిరా, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో అని తెలుసుకోకుండా నా కొడుకుని ప్రేమిస్తుంది అని బయటికి గెంటేస్తావా? అసలు నువ్వు మనిషివేనారా అని తిడతారు కృష్ణప్రసాద్. రేయ్ అని అంటారు శరత్చంద్ర. మావయ్య, నువ్వు పెద్దవాడి అయిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను నిన్ను 4 తిట్టేవాణ్ణి. భూమి పాపం ఏమన్యాయం చేసిందన్నయ్య? గగనన్నయ్యని ప్రేమించడమేనా తను చేసిన తప్పు? అలాంటిది తన్ని బయటికి పంపించేశావు. కన్న తండ్రి అని చెప్పుకుంటూ తిరుగుతావు. దత్తత తీసుకోవాలని 2-3 సార్లు ప్రయత్నించావు. ఒకవేళ నీ కన్న కూతురైతే ఇలాగే బయటికి పంపించేస్తావా నువ్వు అని ఇద్దరు డ్రింక్ చేసి బాగా తిడతారు శరత్చంద్రని. రేయ్, మీ ఇద్దరి సంగతి రేపు చెప్తాన్రా అని అంటారు శరత్చంద్ర. ఏయ్, నీకు దమ్ముంటే ఖచ్చితంగా భూమిని నువ్వు బయటికి వెళ్ళనిచ్చేవాడివే కాదు, భూమిని ఎలా అయినా ఇంటికి తీసుకువచ్చుకొని మహారాణిలా చూసేవాడివి. అది నీ బుద్ధి అంటే, అది నీ స్వార్థం అంటే అని చెప్పి బాగా తిట్టేసి అక్కడి నుండి కృష్ణప్రసాద్ అండ్ చెర్రి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా వాచ్మెన్ గమనిస్తాడు. శరత్చంద్రని వీళ్ళిద్దరూ ఇలా తిట్టిన తర్వాత శరత్చంద్ర బాగా ఆలోచించుకుంటాడు. భూమి అందుకే కాల్ చేసి భూమికి ఎక్కడ ఉన్నావని చెప్పి క్లారిటీ అడిగి మరీ భూమిని తన దగ్గరికి వచ్చేలా చేసుకుంటాడు శరత్చంద్ర. అంటే శరత్చంద్రని ఆ రోజు హత్యాయత్నం చేసింది చెర్రి వాళ్ళ అని అడుగుతారు గగన్. కాదు సార్, కాదు, వాళ్ళిద్దరు ఏం చేయలేదు సార్, బయటికి వెళ్ళిపోయారు. కానీ తర్వాత ఇంకొకడు వచ్చాడు సార్. నాకు అరుపులు వినపడేసరికి లోపలికి వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి రేయ్ వంశీ వదలరా అని చెప్పి నాకు సార్ నోట్లో నుండి వంశీ అనే పేరు వినపడింది అని వాచ్మెన్ చెప్పేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. అంటే ఇదంతా చేసింది ఇందు భర్త వంశీనా? అయినా వంశీకి చంపాల్సినంత అవసరం ఏముంది? వంశీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇంకా హుటాహుటిన వంశీ ఇందు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు గగన్. ఇది ఇలా ఉండగా వంశీ ఎలా అయినా గగన్ గురించి నాకు బాగా తెలుసు, సాక్ష్యాలు సంపాదించేస్తాడు, ఈ లోపు నేను ఎస్కేప్ అయిపోవడమే మంచిది అని బ్యాగ్ సర్దుకొని, ఇందు, నేను చిన్న ఆఫీస్ పనిపై 1 వారం రోజులు చెన్నై వెళ్లాల్సి వస్తుంది, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను కూడా తీసుకువెళ్ళాలనుకున్నాను, కానీ బాస్ చాలా అర్జెంట్ పని అన్నారు, అందుకే నేను ఒక్కడనే వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండు ఇందు, అమ్మా నాన్న ఇందుని జాగ్రత్తగా చూసుకోండి అని వంశీ బ్యాగ్ సర్దుకొని అలా ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు. గగన్ ఇందు వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా ఇందు, వంశీ ఎక్కడా అని అడుగుతారు. అన్నయ్య, ఇంతకు ముందే ఏదో అర్జెంట్ పనని చెన్నై అని ఎయిర్పోర్ట్కి వెళ్లారన్నయ్యా, ఏమైందన్నయ్యా అని అడుగుతుంది ఇందు. ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోతాడు గగన్. ఏమైంది అన్నయ్యకి, ఎందుకు ఇలా హడావిడిగా ఉన్నారు అని చెప్పి ఆలోచనలో పడుతుంది ఇందు. ఇది ఇలా ఉండగా వంశీ కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. చూడు, నువ్వు చెప్పావని ఇంట్లో నుండి తెలియకుండా
డబ్బులు తీసుకొచ్చాను, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇంకొకసారి నాకు ఫోన్ చేయాలని ప్రయత్నించినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను అస్సలు ఊరుకోను. నేను ఇప్పుడు వారం రోజులు చెన్నై వెళ్ళిపోతున్నాను, ఇక నిన్ను వెళ్ళిపో అని చెప్పి ఇంకా అలా కరెక్ట్ గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. ఒక్కసారిగా వంశీ షాక్ అయిపోతారు. ఇంకా గగన్ వంశీ చెంపపై పడేయాలని చెప్పి కొడతాడు. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు శరత్చంద్రని చంపబోయి భూమిపై నెట్టేశావని చెప్పి ఇంకా నిజాన్నంతా తెలుసుకుంటాడు వంశీ ద్వారా గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు అపూర్వ. పాపం దొంగతనంగా రూమ్ నుంచి అలా బయటికి వచ్చి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా అలా శరత్చంద్ర, అపూర్వ అసలు భూమి ఎక్కడా అని అడుగుతారు. బావా దాని గురించి మనకెందుకు బావా, ఆ గగన్ గాడే ఇష్టమని వాడితో వెళ్ళిపోయింది కదా, అయినా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు బావా. పాపం చూడు, నక్షత్రం చూడు, అది నువ్వు 2 రోజుల నుండి ఇలా ఉన్నావని కనీసం భోజనం కూడా చేయలేదు బావా అని టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది అపూర్వ. పాపం భూమి బాధగా తన రూమ్ లోకి వచ్చి శోభచంద్ర ఫోటోని చూస్తూ, అమ్మా నాన్న నువ్వు కాపాడావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఎలాంటి తప్పు చేయలేదని నాన్నకి తెలిసేలా చెయ్యమ్మా అని పాపం శోభాచంద్ర ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అసలు భూమి ఏమైపోయింది, తను ఎక్కడ ఉంది అని కాల్ చేస్తారు. ఎంత కాల్ చేసినా భూమి లిఫ్ట్ చేయదు. అపూర్వ, నాకు తెలుసు నువ్వు ఆ భూమికే కాల్ చేస్తున్నావని, అది అసలు ఈ భూమిపై ఉంటే కదా నీ కాల్ లిఫ్ట్ చేయడానికి. కృష్ణప్రసాద్, నీకంటే నేను 10 అడుగుల ముందే ఉన్నాను, అందుకే ఇప్పుడు ప్రశాంతంగా కోర్టుకు వెళ్ళి కేసుని కొట్టేసేలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇంకా కృష్ణప్రసాద్ అయితే శారద దగ్గరికి బయలుదేరి, శారద భూమి కనిపించట్లేదు, ఇక్కడేమైనా ఉందా అని అడుగుతారు. లేదండి, నిన్న నేను ఎంత చెప్పినా గగన్ నా మాట వినిపించుకోలేదు, భూమి ఎక్కడుందోనని నాకు భయంగా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అలా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భూమి కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. భూమిని కోర్టుకి గగన్ తీసుకుని వస్తాడు. భూమిని చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా గగన్ పొగరుగా అపూర్వ వైపు చూస్తూ భూమిని కోర్ట్ బోన్లోకి తీసుకువచ్చేసరికి, నన్ను మోసం చేశారా రౌడీలు, అయినా నేనంటే ఏంటో చూపిస్తాని ఇంకా ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉంటుంది అపూర్వ. ఇంకా జడ్జ్ అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ ని వెరిఫై చేసి వాటిలో పాజిటివ్ రావడంతో శరత్చంద్ర కన్న కూతురే భూమి అని అందరి ముందు నిజాన్ని బయట పెడతారు. ఒక్కసారిగా ఇదంతా టీవీలో చూస్తున్న శరత్చంద్ర షాక్ అయిపోతారు. అంటే భూమి నా కన్న కూతురా అని ఇంకా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు శరత్చంద్ర. అపూర్వ పైకి లేచి, తను కన్న కూతురా కాదా అనేది ఇంపార్టెంట్ కాదు కదా జడ్జి గారు, తను నా బావని చంపాలనుకుంది, అదే కదా ముఖ్యం అని అంటుంది అపూర్వ. నిజమే, బలమైన సాక్ష్యాలు ఉండాలి కదమ్మా అని చెప్పి జడ్జ్ అడిగేసరికి గగన్ వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని తీసుకొని వచ్చి అలా ఇంకా కోర్టు బోన్లో నించోబెడతాడు. వంశీ జరిగిందంతా ఒప్పుకుంటారు. నేనే నన్ను ఎక్కడ హిందూ నుండి విడతీస్తారోనని భయపడి శరత్చంద్ర గారిని పొడి చేశాను అని వంశీ చెప్పడంతో ఒక్కసారిగా హిందూ అపూర్వ అందరూ షాక్ లో ఉండిపోతారు. అపూర్వ వెంటనే ఒక ప్లాన్ వేసి పథకాన్ని ఆలోచిస్తుంది. యువర్ ఆనర్, మేము కేసుని విత్డ్రా చేసుకుంటాం అని ఇంకా మంచితనంగా నటిస్తుందన్నమాట అపూర్వ. జడ్జ్ వాదోపవాదాలు విన్న తర్వాత, చూడండి మీరు ఇప్పుడు కేసు వెనక్కి తీసుకున్నా, కేసు పెట్టినా అది మ్యాటర్ కాదు, ఇప్పుడు ఇతను శరత్చంద్ర గారిని చంపబోయారని అందరి ముందు నిరూపితమైంది కాబట్టి అతనికి 10 ఏళ్లు పడాల్సిన జైలు శిక్ష మీరు కేసు విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి 3 ఏళ్లు పడుతుంది, 3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడుతుంది అని జడ్జిమెంట్ ఇస్తారు. అలా ఇంకా వంశీని పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు. భూమి తన కన్న కూతురు అని తెలిసి శరత్చంద్ర ఇంటి నుండి స్పీడ్గా ఇంకా బయలుదేరి కోర్టుకైతే వస్తారనమాట. ఇంకా భూమి వెంటనే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అని శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర. అమ్మ భూమి అని చూస్తూ ఉంటే గగన్ శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తారు. భూమి చెయ్యిని శరత్చంద్ర చేతిలో పెట్టి, చూడు శరత్చంద్ర, ఇన్నాళ్ళు నేను కూడా భూమి నీ కన్న కూతురు కాదని, తనని ఎలా అయినా కాపాడుకునే బాధ్యత నాదేనని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే భూమి నీ కన్న కూతురు అని తెలిసిందో ఇప్పుడు తన పూర్తి బాధ్యత నీదే అవుతుంది. భూమిని కన్న కూతురు కాబట్టి కన్న కూతురులా చూసుకో. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎవరి రూపంలోనైనా వచ్చినా నువ్వు భూమిని బయటికి పంపించావనుకో, అప్పుడు ఏం చేస్తానో తెలుసా? భూమి మెడలో తాళి కట్టి నీ కళ్ళ ముందుకే వస్తా. అప్పుడు నిన్ను ఎవ్వరు కాపాడలేరు. కాబట్టి చెప్తున్నాను, భూమిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శారదని తీసుకొని గగన్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకువస్తారు. కరెక్ట్గా గుమ్మం దగ్గర నించోబెట్టి, అపూర్వ, భూమి నా మొదటి వారసురాలు, ఇన్నాళ్ళు అన్నావు కదా
శోభాచంద్ర అక్క కూతురు ఉంటే నా కూతురులాగే చూసుకుంటానని మొదటిసారి మన ఆడపిల్ల ఇంటికి వస్తుంది కాబట్టి తనకి హారతివ్వు అని చెప్పి ఇంకా అలా హారతిని అపూర్వ చేతే ఇప్పిస్తారనమాట శరత్చంద్ర. భూమి హ్యాపీగా అలా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ మాత్రం తిట్టుకుంటూ అలా ఇంకా భూమికి హారతినిస్తుంది. నక్షత్ర రామ్మ, తను ఎవరో కాదు, నీకు అక్క అవుతుంది. అక్క మొదటిసారి వారసురాలుగా ఇంటికి వచ్చినప్పుడు నువ్వే తనకి కాలు కడిగి లోపలికి తీసుకువెళ్ళాలి. వెళ్ళు, తన కాళ్ళని కడుగు అని అంటారు శరత్చంద్ర. డాడీ అని అంటుంది నక్షత్ర. బేబీ, డాడీ మాటకి ఎదురు చెప్పొద్దు, డాడీ చెప్పినట్టు చెయ్యి అని సైగ చేస్తుంది అపూర్వ. ఇంకా నక్షత్ర ఏమి చేయలేక అలా భూమి కాళ్ళని తన చేత్తో కడుగుతుంది నక్షత్ర. అపూర్వ అండ్ నక్షత్ర వైపు భూమి చాలా హ్యాపీగా పొగరుగా చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి రామ్మ అని ఇంకా శరత్చంద్ర భూమిని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తారు. శోభ, ఇన్నాళ్ళు భూమి నా కన్న కూతురని తెలియక నిజంగా మా ఇద్దరికి పుట్టిన కూతురు ఎలా ఉంటుందో భూమి కూడా అలాగే ఉంటుందని నీ ముందుకు తీసుకొచ్చి చాలాసార్లు పరిచయం చేశాను. కానీ ఇప్పుడు నిజంగా నా అసలైన వారసురాలు, నీ ఆస్తికి వారసురాలు, ఈ కోట్ల ఆస్తికి వారసురాలైన భూమి శరత్చంద్రని ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాను అని ఇంకా భూమిని చూపిస్తూ ఉంటారు. శోభాచంద్ర ఫోటోకి శరత్చంద్ర, అపూర్వ నక్షత్ర కుళ్ళుకుంటూ ఉంటారు. అయితే ఇవాటి నుండి ఈ ఇంట్లో అన్ని సంతోషాలే అని చెర్రీ అనేసరికి ఇంక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నక్షత్ర అండ్ అపూర్వ మాత్రం కోపంగా లోపలికి వెళ్ళిపోతారు. లేదు, ఎలా అయినా వీళ్ళ ఫ్యామిలీలో కొలతలు సృష్టించాలి. రే గగన్, ఇదంతా నీ వల్లే అయింది కదా, నీకు నిద్ర పట్టకుండా చేస్తాన్రా అని చెప్పి ఇంక అపూర్వ అలా బయలుదేరుతుంది బయటికి. ఇది ఇలా ఉండగా ఇందు వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరు బయటికి గెంటేస్తూ ఉంటారు. ఏ క్షణం నిన్ను మా వాడు పెళ్లి చేసుకున్నాడు, కానీ అప్పటి నుండి వాడికి అన్ని కష్టాలే, పో బయటికి పో, నీ డబ్బు వద్దు ఏమి వద్దు అని ఇందు వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరు బయటికి గెంటేస్తే, అత్తయ్య నాకు కూడా ఆయన వెళ్ళిపోయారని చాలా బాధగా ఉంది, ఆయన తప్పు చేసే మనిషి కాదు, అదంతా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది ఇందు. మా వాడిలా ఊచలు లెక్క పెడుతున్నాడంటే దానికి నువ్వే కారణం, వెళ్ళిపో అని ఇద్దరు గెంటేస్తే అపూర్వ అప్పుడే ఇంకా కారులో అక్కడికి వస్తుంది. అసలు మీరు మనుషులేనా? మీకు బుద్ధుందా? వంశీని చెయ్యని తప్పుకి ఆ గగన్ గాడు ఇరికించాడు, అలాంటిది మీరు వాణ్ణి తిట్టకుండా బంగారం లాంటి నా మేనకోడలు ఇందుని బయటికి గెంటేస్తారా? ఛీ, మీలాంటి వాళ్ళతో మాట్లాడి వేస్ట్. అమ్మా ఇందు, నీ మేనత్తగా నేను చెప్పే మాట నువ్వు వింటావు కదా, చిన్నప్పటి నుండి నేనంటే నీకు చాలా ఇష్టం కదా. ఆ గగన్ గాడు మీ వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చాడని నేను తెలుసుకున్నాను. అదంతా ఎందుకో తెలుసా? ఇదిగో ఇప్పుడు ఇలా చేయడానికి. వాడు భూమిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తన భూమిని బావని చంపకుండా ఉంది అని నిరూపించుకోవడానికి, నిర్దోషిగా బయటికి తెచ్చుకోవడానికి పాపం అమాయకమైన వంశీని జైలుకు పంపేలా చేశాడు. వాళ్ళు ఎప్పుడూ నీ నాశనాన్నే కోరుకున్నారు ఇందు అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా ఇందు అదంతా నిజమేనని నమ్మి గగన్ పై రగిలిపోతూ ఉంటుంది. అత్తయ్య, నా జీవితాన్ని ఆ గగన్ నాశనం చేసేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలత్తయ్యా అని అడుగుతుంది ఏడుస్తూ ఇందు. నేను చెప్పినట్టు చెయ్యి, నువ్విప్పుడు వెళ్ళి ఆ గగన్ గాడి ఇంటి ముందు కూర్చో. వాడి ఇంటికి వెళ్ళి రోజు వాళ్ళని దెప్పి పొడుస్తూ వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చెయ్యి. తర్వాత కదేంటో నేను చూసుకుంటాను అని ఇందుని గగన్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ వాళ్ళ డోర్ నాక్ అయ్యేసరికి శారద ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ సూట్ కేసుతో లగేజ్తో ఇందు కనిపిస్తుంది. అమ్మ ఇందు, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు. పెద్దమ్మ, ఏం జరిగిందో నీకు తెలుసు కదా పెద్దమ్మ, ఈ గగన్ అన్నయ్య వల్లే నా జీవితం నాశనమైపోయింది. నన్ను మా అత్తయ్య మావయ్య ఇంటి నుండి గెంటేశారు. నేనిచ్చిన డబ్బుని నా మొక్కను కొట్టి నీ డబ్బెవరికి కావాలి, నా కొడుకు జైలుకు వెళ్ళడానికి కారణం నువ్వేనని గెంటేశారు. నాకు పుట్టింటికి వెళ్ళాలనుంది, కానీ నేను వెళ్ళను, ఎందుకంటే నా జీవితం ఇలాగ అవ్వడానికి కారణం గగనే, కాబట్టి నేను ఇక్కడికే వచ్చాను అని చెప్పి ఇంకా అలా ఇందు అయితే లోపలికి వస్తుంది. గగన్ ఒక్కసారిగా ఇందుని చూసి పాపం బాధపడతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. శరత్చంద్ర కృష్ణప్రసాద్ని పిలుస్తారు. బావగారు, అన్ని ఏర్పాట్లు చేసేసానండి, ఇంకా పూజ మొదలు పెట్టచ్చు అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి కృష్ణప్రసాద్, ఎప్పుడు ఉగాది పండగ అంటే కేవలం మనం మాత్రమేనా? మీకు చుట్టాలంటూ ఎవరు లేరా అని అడుగుతారు శరత్చంద్ర. నాకెవరున్నారు బావగారు అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకెవరు ఉన్నారు కదా, గగన్ గారి ఫ్యామిలీ, వాళ్ళని ఇంటికి పిలవచ్చు కదా అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర, గోరింటాక్ పిన్ని, మీరా అందరూ షాక్ అయిపోతారు. మావయ్య మీరేమంటున్నారు అని అంటాడు చెర్రీ. అవునరా, నిన్న గగన్ మాటలకి నేను ఆలోచనలో పడ్డాను. గగన్ భూమిని ప్రేమించాడు, కానీ భూమి కూడా గగన్ని ప్రేమించినా నా కూతురని తెలిసాక గగన్ నాకు అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అందుకే గగన్ని ఈ ఇంటికి ఉగాది పండక్కి పిలవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. అందరూ ఒకే కుటుంబం కాబట్టి కలిసి ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అయితే మావయ్య నేనే వెళ్ళి దగ్గరుండి గగన్ అనే వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పి హ్యాపీగా గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర పూజ వ్రతం అన్ని భూమి చేత్తోనే చేపిస్తూ ఉంటారు. చూసావా అమ్మాయి, ప్రతి సంవత్సరం నీ చేత్తో చేయించేవారు, ఇప్పుడు ఆ భూమి చేత్తో చేపిస్తున్నాడు. మెల్లగా అన్ని అధికారాలు భూమికే ఇచ్చేస్తాడు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేను అసలే చాలా కోపంలో ఉన్నాను, నన్ను ఇంకా రెచ్చగొట్టద్దు అని అంటుంది అపూర్వ. ఇంకా అలా పూజ చేసి అందరికీ ప్రసాదం ఇచ్చి చాలా హ్యాపీగా ఉంటారు భూమి అండ్ ఫ్యామిలీ. ఇటువైపు చెర్రీ, పెద్దమ్మ శరత్చంద్ర మావయ్య అందరినీ ఉగాది పండక్కి రమ్మని పిలిచారు, వెంటనే అందరం బయలుదేరాలి, నా మాట కాదనకండి, రండి అని చెప్పి ఇంకా తీసుకువెళ్ళడానికి వస్తాడు చెర్రీ. గగన్ కోపంగా ఉంటే శారద, రే గగన్ వద్దు నాన్న, ఆయనే కదా మనల్ని పిలిచాడు, ఏమో ఆ దేవుడు మన ఫ్యామిలీస్ కలవాలని రాసి పెట్టారేమో, అందుకే ఆయనలో మార్పు వచ్చిందేమో, అందరిలో నెగిటివే కాదు పాజిటివ్ కూడా చూడాలి కదా, పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి గగన్ ఇంకా అలా తీసుకువెళ్తుంది శారద ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి చీర అండ్ ఆ రోజు నెక్లెస్ ఇవ్వాలనుకున్నారు కదా గగన్, ఆ నెక్లెస్ రెండింటిని తీసుకొని ఇంకా గగన్కి తెలియకుండానే వాటిని డ్రాలో పెట్టి బయలుదేరుతారనమాట శారద. ఇంకా అలా గగన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉగాది పండగకి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. శరత్చంద్ర అందరూ ఇంకా చాలా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటారు. శారద, అమ్మ భూమి, ఇదిగో నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని ఆ శారీని ఇస్తుంది. ఇంకా వెంటనే భూమి లోపలికి వెళ్ళి ఆ శారీని ఆ నెక్లెస్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ శారీ ఏదైతే గగన్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిందో శారీ అండ్ నెక్లెస్ పెట్టుకుని అలా నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతారు భూమి ఆ నెక్లెస్ పెట్టుకునేసరికి. ఇంకా శరత్చంద్ర కూడా ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుని భూమిని కిందకి పిలిచి, అమ్మ భూమి, నువ్వు నా కన్న కూతురివి కదమ్మా, చూడు భూమి, ఒకప్పుడు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, కానీ కూతురి సంతోషం కంటే తండ్రికి ఏది ఎక్కువ కాదు. నువ్వు గగన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేవని నాకు తెలుసు, గగన్ నీ ప్రాణమని కూడా నాకు తెలుసు, అందుకే నీ ప్రాణాన్ని నీకు ఇచ్చేయాలని ఈ ఉగాదికి నేను ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్గా నీకు నేను గగన్ని ఇవ్వబోతున్నాను, త్వరలో నీకు గగన్కి పెళ్లి చేయబోతున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. శరత్చంద్ర అలా ఇంకా భూమి చెయ్యిని గగన్ చేతిలో పెట్టి హ్యాపీగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.